ఈ మైండ్ మ్యాప్ చూసారా? ఎంత సింపుల్‌గా, ఎంత ఈజీ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందో, ఎంత ఈజీగా ఫ్లో అవుతుందో. ఇదే కాదు, మీరు ఈ టూల్‌కి ఒక పీడీఎఫ్ ఇచ్చినా, ఏ లాంగ్వేజ్‌లో అయినా ఒక వీడియో ఇచ్చినా కూడా ఇంతే సింపుల్‌గా మీకు ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో అవుట్‌పుట్ ఇస్తుంది. మీరు స్టూడెంట్ అయినా, మీరు రీసెర్చర్ అయినా మీకు ఈ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, ఆ టూల్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. వెల్కమ్ టు టీచ్ మీ ఏఐ. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏఐ ట్యుటోరియల్స్. మీరు మిగతా వీడియోస్ కోసం పైన లింక్ క్లిక్ చేయండి. సో, ఈ అల్టిమేట్ ఆల్ ఇన్ వన్ టూలే నోట్బుక్ ఎల్ఎం. సో, నోట్బుక్ ఎల్ఎం అని టైప్ చేసి మీరు ఓపెన్ చేయండి. సో, మనకి హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ పేజ్ ఓపెన్ చేస్తే చాలు, అది ఏమేం చేయగలదో మీకు ఈజీగా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. మీరు మీ సోర్సెస్ పెడితే అది సమ్మరీ ఇస్తుంది. ఇన్స్టెంట్గా మీకు కొన్ని ఇన్సైట్స్ ఇస్తుంది. అది మీకు స్టడీ గైడ్గా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా సోర్సెస్ అనే కాదు, కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు ఇస్తుంది. అంటే ఎట్ ద సేమ్ టైం సోర్సెస్తో సహా సైటేషన్స్ కూడా ఇస్తుంది, ఆడియో చేస్తుంది. సో, మీకు ఒక పవర్ స్టడీ గ్రూప్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో, ఈ పేజ్ మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇప్పుడు నోట్బుక్ వెళ్ళి మనం ట్రై చేద్దాం. సో, మీరు ఇట్లా హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత క్రియేట్ నోట్బుక్. సో, ఇక్కడ ఏంటి అంటే ముందు మనం మన దగ్గర ఉన్న సోర్సెస్ని అప్లోడ్ చేయాలి. అది డ్రైవ్ అయినా పర్లేదు, వెబ్సైట్ అయినా, యూట్యూబ్ లింక్ అయినా, టెక్స్ట్ కాపీ చేసినా పర్లేదు. సో, నేను ఇక్కడ ఒక యూట్యూబ్ లింక్ పేస్ట్ చేస్తున్నాను. ఇది మన ఛానల్దే, నేను అంతకుముందు వీడియో చేశాను కదా, అది పెడుతున్నాను. సో, నేను చేసిన ఈ వీడియో చాట్‌జీపీటీ అండ్ జెమినీ కంపారిజన్ అనమాట. కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చి ఏది బాగుంటుంది అని చెప్పేసి చెక్ చేసిన వీడియో ఇది. దీనికి సమ్మరీ ఇచ్చింది, చూడండి ఇప్పుడు ఎలా ఇచ్చిందో. చెప్పేస్తుంది 2 వీడియోస్కి కంపేర్ చేశారు, సైడ్ బై సైడ్ ప్యానెల్లో పెట్టి ప్రాంప్ట్స్ ఇచ్చారు, తెలుగు అండ్ ఇంగ్లీష్ టాపిక్స్ ఇచ్చారు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ నేను అదే చేశాను. రిజల్ట్ ఏమొచ్చిందో కూడా చెప్పేస్తుంది. చాట్‌జీపీటీ బాగుందని చెప్పేసింది. సో, ఆ 4 మినిట్స్ వీడియోని 4 సెకండ్స్లో మీరు ఈ విధంగా ఇక్కడ సమ్మరీ చూసేయచ్చు. ఎట్ ద సేమ్ టైం మీకు దీన్ని ఆడియోలో వినాలనుకున్నారనుకోండి, ఆడియో ఓవర్వ్యూ సెలెక్ట్ చేసుకోండి అక్కడ రైట్ సైడ్ ఉన్న ప్యానెల్లో. లేదు ఒక క్విజ్ కావాలనుకోండి, క్విజ్ జనరేట్ చేస్తుంది. లేదు ఇన్ఫోగ్రాఫిక్ అంటే ఇన్ఫోగ్రఫీ, స్లైడ్ అంటే స్లైడ్, వీడియో అంటే వీడియో, మైండ్ మ్యాప్ అంటే మైండ్ మ్యాప్. సో, మీరు ఏది అడిగితే అది జనరేట్ చేసి పెడుతుంది. సో, ఫస్ట్ మైండ్ మ్యాప్ చూస్తే మనకి ఎలా ఉందో చూద్దాం. అది ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి చెప్తుంది. గూగుల్ వర్సెస్ జెమినీ చాట్‌జీపీటీ కంపారిజన్ అని. కంపారిజన్ కేటగిరీస్ ఏంటి? స్పీడ్, లాంగ్వేజ్ చూసాను నేను. ప్రాంప్ట్స్ ఏమి ఇచ్చాను? 2 ప్రాంప్ట్స్ ఇచ్చాను నేను. సో, నేను ఇచ్చిన ప్రాంప్ట్స్లో ఏది బాగుందో చెప్తుంది చూడండి. అదేం పికప్ చేసుకుందో చెప్తుంది. ఎగ్జాక్ట్లీ ఇదే కంటెంట్ నా వీడియోలో ఉంది. ఐ మీన్ నేనే సాక్ష్యం, ఎందుకంటే ఆ వీడియో నేనే చేశాను. మీరు చూసినట్టయితే మీకు కూడా అర్థమైపోతుంది. సో, నాకైతే అది ఇచ్చిన సమ్మరీని ఐ కెన్ యాక్చువల్లీ రేట్ ఇట్ 10 on 10. చూడండి ఇప్పుడు క్విజ్ కూడా ఇచ్చింది. క్విజ్ కూడా డిఫరెంట్ 7 క్వశ్చన్స్ ఇస్తుందంట. అండ్ మనం ఇక్కడ కొత్త నోట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, దీన్ని షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా. సో, దీంట్లో మనం వెబ్ రీసెర్చ్ ఉంటుంది, ఫాస్ట్ రీసెర్చ్ ఉంటుంది, డీప్ రీసెర్చ్ ఉంటుంది. సో, మన నెసెసిటీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసేసింది. అసలు అంటే ఇంత క్రియేటివ్గా ఆలోచించి ఇన్ని ఎలిమెంట్స్ పెట్టి మనం ఇది క్యాన్వాలో చేయాలన్నా కూడా మనకు చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ ఎంత ప్రో అయినా ఒక 15 minutes టైం పడుతుంది. బట్ చూడండి అది 15 seconds కూడా తీసుకోకుండా ఇచ్చేసింది. సో, ఇంకా మిగతావి ఆడియో ఓవర్వ్యూ కానీ, వీడియో ఓవర్వ్యూ కానీ అవుతున్నాయి. సో, వీటన్నిటిని మనము పార్ట్ 2లో చూద్దాము. సో, మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.